మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఒకరు, తొలిసారి గెలిచి మంత్రి అయింది మరొకరు. గత కొంతకాలంగా మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు ఆ మంత్రి. రిజిగ్నేషన్ అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ కావాలంటూ మాజీ మంత్రి వేస్తున్న సెటైర్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న జగడం ఆ సెగ్మెంట్లో కాకరేపుతోంది. రాజీనామాకు సై అంటున్న మంత్రులెవరు? ఆయనపై సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్న మాజీ మంత్రులెవరు? అట్లూరి వర్సెస్ కొప్పుల, ధర్మపురిలో డైలాగ్ వార్. సవాళ్లు, ప్రతి సవాళ్లతో తగ్గేదేలే అంటున్న ప్రత్యర్థులు. అడ్లూరిపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న కొప్పుల. పట్టు కోసం పంతం నీదా నాదా అంటూ నేతల ఫైట్. రాజీనామాకు సై అన్న అడ్లూరి, ఆన్సర్ కావాలన్న కొప్పుల. జగిత్యాల జిల్లా ధర్మపురి రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య డైలాగ్ వార్ డైనమిట్లలా పేలుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు సవాళ్లు, ప్రతి సవాళ్లు, పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో విమర్శలకు దిగే వరకు వచ్చింది ధర్మపురి పంచాయతీ. రాజకీయ విమర్శలతో ఆగకుండా వ్యక్తిగత మాటల దాడి వరకు వెళ్తూ నువ్వు 1 అంటే నేను 2 అంటాను అన్నట్లుగా ఎవ్వరూ తగ్గట్లేదు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అడ్లూరి లక్ష్మణ్, కొప్పుల ఈశ్వర్ ఇద్దరూ ధర్మపురి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న కొప్పుల ఈశ్వర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడంతో క్యాబినెట్ బెర్త్ దక్కింది. దీంతో పట్టు పెంచుకునేందుకు అడ్లూరి, పట్టు సడలకుండా కొప్పుల ఈశ్వర్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వేడిని రాజేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య లేటెస్ట్ గా సంక్షేమ శాఖ టెండర్స్ దుమారం రేపుతున్నాయి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఉండగా ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సంక్షేమ శాఖ టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకు తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పుకొస్తున్నారు. ఇక ధర్మపురిలో ఇసుక దందా, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ అడ్లూరిపై ఆరోపణలు చేశారు. దానికి ప్రతిగా మంత్రి అడ్లూరి కూడా బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి జరిగిందని, పప్పులు ఉప్పులు అమ్ముకున్న చరిత్ర కొప్పులది అని ఆరోపించారు. సంక్షేమ శాఖ టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమని, అవినీతి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి రెడీ అంటూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. రాజీనామా అంటే తమాషా కాదు, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి చూడు అని కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. సంక్షేమ టెండర్లతో పాటు ఇసుక దందా, ధాన్యం కొనుగోళ్లపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో ధర్మపురి రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఒకరి వ్యాఖ్యలకు మరొకరు ఘాటుగానే రిప్లై ఇచ్చుకుంటున్నారు. అభివృద్ధి పనులు, గత పాలనలో జరిగిన కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజలకు ఇచ్చిన హామీలు, టాపిక్ ఏదైనా మాటల యుద్ధం మాత్రం రెగ్యులర్ అయిపోయింది. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ ఉండగా గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో అడ్లూరి, కొప్పుల మధ్య పొలిటికల్ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనులపై ఇద్దరు నేతలు బహిరంగ సవాళ్లు విసురుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ టైం ధర్మపురిలో ఓడిపోయిన కొప్పుల ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని కసిమీదున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అడ్లూరిని టార్గెట్ చేస్తూ ఆయన దూకుడును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట.
అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన అడ్లూరి ఎలాగైనా పట్టు సాధించి తాను వరుసగా 2-3 సార్లైనా గెలిచి తీరాలని ఆశపడుతున్నారట. దీంతో పట్టు కోసం, పంతం కోసం మంత్రి, మాజీ మంత్రి రాజీలేని రాజకీయం చేస్తున్నారట. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు నేతలు తెలివిగా పావులు కదుపుతున్నారట. ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అడ్లూరి వర్సెస్ కొప్పుల అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.